నరసింహగౌడ్ గారికి, అదే అధ్యక్షులు ఆనందం గారికి, మరియు అధ్యక్షులు నరసమ్మ గారికి, అదేవిధంగా మాజీ ఐఏఎస్ ఆఫీషియల్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు చిరంజీవి గారికి, ఎక్స్ ఎమ్మెల్యే పన్నాల రాముడు గారికి, అదేవిధంగా వారి తనయుడు ఆలే జితేంద్ర గారికి, ఒట్టే జానయ్య గారికి, దాస సురేష్, దాస మల్లేశన్నకు, నారువన్ గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు, మరియు ఆలే నరేంద్ర గారి యొక్క అనుచరులకు, వివిధ బీసీ సంఘాల వివిధ సంఘాల నాయకులకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. నిజంగా చెప్పాలంటే టైగర్ నరేంద్ర అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆ రోజు 300 సంవత్సరాల క్రితం సర్వాయి పాపన్న ఎట్లయితే మొఘలాయుల మీద పోరాటం చేశారో, అభినవ సర్వాయి పాపన్న అంటే మన ఆలే నరేంద్ర గారు. తెలంగాణ మొత్తం యావత్తు ఆలే నరేంద్ర గారి పేరు వినగా నాకు ఢిల్లీలో నరేంద్ర, ఇక్కడ మన తెలంగాణలో ఇంకో నరేంద్ర, అక్కడ నరేంద్ర మోడీ, ఇక్కడ టైగర్ నరేంద్ర. ఈరోజు వారిని స్మృతి చేసుకోవటం, వారి ఆశయాలకు అనుగుణంగా మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నతనంలో ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త, విద్యార్థి నాయకుడు, భారతీయ జనసంఘ నాయకులు, అప్పుడు శివరింగ్లా అగ్రిమెంట్ అప్పుడు, మరియు ఎమర్జెన్సీలో దాదాపు 2-2.5 సంవత్సరాలు జైలు జీవితం గడిపి హైదరాబాద్లో టైగర్ నరేంద్ర అంటే అందరికీ ఒక భరోసా, అందరికీ ఒక భరోసా. నిజంగా చెప్పాలంటే ఈ కాలంలో అలాంటి టైగర్ నరేంద్ర లాంటి నాయకుడు బీసీలో ఎవరు లేరు. బీసీలో కాదు, ఏ కులాల్లో లేరంటే అతిశయోక్తి కాదని నేను సందర్భంగా తెలియజేసుకున్నాను. వారు మనకు ఒక శక్తి, మనకొక గౌరవం, గర్వం. అందుకొరకు వారి యొక్క జ్ఞాపకాలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. వారి యొక్క ఆచరణ మార్గంలో పోవాల్సిన అవసరం ఉంది. ఇందాక కొందరు సోదరులు సామాజిక న్యాయం గురించి మాట్లాడారు. నేను ఎప్పుడు చెప్తా, మళ్ళా చెప్తా, సామాజిక న్యాయం కానీ అధికారం కానీ అడుక్కుంటే రాదు, అడుక్కుంటే రాదు. మీరు ఇదొక్కడు మాత్రం బండ గుర్తు పెట్టుకోండి. అడుక్కుంటే రావు. అధికారం ఎప్పుడు పోరాటం చేస్తే వస్తుంది. అడుక్కుంటే ఏమొస్తుంది? సబ్సిడీలు వస్తాయి, లేకుంటే ఏదైనా తాయిలాలు వస్తాయి. అడుక్కుంటే అధికారం ఎవ్వడు ఇయ్యడు. నేను ఎప్పుడు ఇంకో డైలాగ్ చెప్తుంటా. ఏం చెప్తుంటా అంటే, మనకు సుభాష్ చంద్రబోస్ ఒక స్వాతంత్ర ఉద్యమం అప్పుడు చెప్పాడు, మీరు ఒక్క రక్త బొట్టు ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తానని ఆయన చెప్పడం జరిగింది. ఈరోజు మన రాష్ట్రంలో 2,70,00,000 ఓట్లుంటే 1,40,00,000 ఓట్లు బీసీలు. ఒక్క ఓటు మీరు ఇవ్వండి, మీకు అధికారం తెప్పించే బాధ్యత మీరే. ఇక ఈ మన కబుర్లు, మీటింగులు, ఇవన్నీ ఉపన్యాసాలు, ఉపోద్ఘాతాలు ఇవన్నీ అక్కర్లేదు. ఒక్క ఓటు, ఒక్క ఓటు మీకు మీ భవిష్యత్తు కొరకే వేసుకోండి. ఆ ఒక్క ఓటు వేసుకున్నప్పుడే మాకు బల్లెలు అక్కర్లే, ఆలయ నరేంద్ర లాగా మనం వీధి పోరాటాలు చేయనక్కర్లేదు, సర్వాయి పాపం లాగా పరిసరతో పోరాటం అక్కర్లేదు. ఒక్క ఓటు. 1,40,00,000 ఓట్లు ఉన్నాయి. అరే ఒక 70 లక్షల మంది వేస్తే 70 మంది ఎమ్మెల్యేలు అవుతారు. కానీ అదొక్కటి మాత్రం చెయ్యం, అదొక్కటి చెయ్యం. ఏ పార్టీ, ఏ వ్యక్తి అంటలే, నీ భవిష్యత్తు. శత్రువుకు ఓటేయకండి, నీ యొక్క భవిష్యత్తుకు ఓటేయండి. అందుకొరకు వారి యొక్క విగ్రహం ట్యాంక్ బండ్ మీద పెడితే